ఎదుటి వాళ్ళని సంతోషపరిచేది, తృప్తిపరిచేది, ఎదుటి వారిని ఆనందింప చేయడానికి వాడే ఒక సాధన మన నోటి ద్వారా సాధనంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఎదుటి వాళ్ళకి మనం మాట్లాడే మాటలు నచ్చుతాయి. హిలేరియస్ అంటాం కదా, హిలేరియస్గా మాట్లాడతాం. ఇక మనం అపహాస్యానికి వస్తే ఎవరు సహించలేదు, ఇతరుల్ని కించపరిచేది, హేళనగా మాట్లాడేది, గేలి చేయడం, తృణీకరించడం, అవహేళనగా మాట్లాడడం, ఇంకా హాస్యం మితిమీరితే మిగిలేది అపహాస్యం. ఇవి మనకందరికీ తెలిసిన పదాలే అయినప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మరి ఒకసారి మనం ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన దేవుడిచ్చిన మన ఆత్మను, ఆయన మనలో ఉంచిన ఆత్మను బట్టి మరి ఒకసారి మనం అందరం కూడా దేవుడికి వందనాలు చెల్లించడానికి బద్దులమై ఉన్నాం. అయితే ఇక్కడ నాదొక చిన్న క్వశ్చన్. మనం చదువుకున్న వాక్య భాగంలో కాకుండా, అంటే ఈ శ్రమల దినాల్లో ఉన్నాం కాబట్టి మనం ఇప్పటి వరకు 32 దినాలు వాక్యాన్ని నేర్చుకొని ఉన్నాము. అయితే ఈ వారంలో దురుద్దేశము, ఆత్మవంచన, అసూయ, అపహాస్యం దగ్గర మనం అపహాస్యం అనే ప్లేస్లో మనం ఉన్నాం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరు యేసుక్రీస్తుని అప్పగించారు? ఎందుకు యేసుక్రీస్తుని అప్పగించవలసి వచ్చింది? ఎప్పుడు యేసుక్రీస్తుని అప్పగించారు? ఎక్కడ యేసుక్రీస్తుని అప్పగించారు? యేసుక్రీస్తుని అప్పగించడానికి గల కారణం ఏమి? వీటిని గురించి క్లుప్తంగా తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. ఎవరు యేసుక్రీస్తుని అప్పగించారు? ఎవరు అప్పగించారండి? మనకందరికీ టక్కున, అంటే నిద్రలో లేపి ఇలా ఎవరు యేసుక్రీస్తుని అప్పగించారు అంటే ఇస్కరియోతు యూదా. మనకు తెలిసిన పేరు, మనం విన్న పేరు, మనం చదువుకున్న పేరు కూడా ఇస్కరియోతు యూదా. అయితే తీయండి యోహాను సువార్త 18వ అధ్యాయం 30. యోహాను సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. అందుకు పిలాతు, నేను యూదుడినా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా. ఇది కరెక్టేనా అండి? బైబిల్ చెప్తుంది కాబట్టి ఇది కరెక్ట్. ఇక్కడ ఏమిచ్చారు? మనం ఇప్పుడు వరకు విన్న వాక్యాన్ని బట్టి, చదువుకున్న విషయాన్ని బట్టి, తెలిసిన విషయాన్ని బట్టి ముందుగా మనం చెప్పగలిగిన పేరు ఏంటంటే ఇస్కరియోతు యూదా. యూదా దేవుణ్ణి అప్పగించడానికి ప్రధాన కారణంగా మనం చెప్తాం. కానీ ఇంటర్నల్గా చూస్తే అక్కడ ఎవరు అప్పగించారు? ఈ స్వజనము. ఎక్కడి నుంచి వచ్చారు ఈ స్వజనము? ఎవరు ఈ స్వజనము? మళ్ళా మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంకి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు యోహాను భక్తుడు రాస్తున్నాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయనను అప్పగింపలేదు, ఆయనను అంగీకరింపలేదు. మనం చదువుకున్న వాక్యము ఆయన్ని అంగీకరించలేదు అంటారు. ఎందుకు అంగీకరించలేదు? దేవుడు మన క్వశ్చన్ మీద క్వశ్చన్ వస్తూ ఉంటాం. ఇక్కడ ఎందుకు అంగీకరించలేదు అని అంటే, దేవుడు మరి కొన్ని రీజన్స్ ఉన్నాయి అక్కడ. ఎవరు యేసుక్రీస్తుని అప్పగించారంటే చెప్పగలిగాం, కానీ రీజన్స్ ఏంటి అని అనేటప్పటికీ మనకి కొంచెం ఎవరు నీ స్వజనము అని అంటే మళ్ళీ మనం ముందుకెళ్ళాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకి ఏం చెప్పాడు దేవుడు? ఆయన పేరు మార్చి, నీవు ఇక్కడ నుండి యాకోబు అనబడవు, నీవు ఇశ్రాయేలు, నీవు నా సొత్తు, నేను నీకు దేవుడు. ఇది వాగ్దాన నిబంధన అక్కడ
యాకోబు చేసిన కవనంటిగా మనం చూస్తాం అక్కడ. అయితే ఆ స్వజనము ఇశ్రాయేలులను పేరు పెట్టిన ఆయన ప్రజలు, ఇవి నా సొత్తు అని దేవుడు ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ ప్రజలే ఆయన్ని అంగీకరించలేదట, ఆయన్ని అప్పగించారు. మరలా ఇక్కడ ఆ స్వజనము మనమా కాదా? అక్కడ మనం ఉన్నామా లేదా? ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఆలయంలో ఉన్నాము, దేవుని బిడ్డలమని చెప్తున్నాము, ప్రతిదినము ప్రార్థనలో ఉంటున్నాము. దేవా, మేము అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారు. జక్కయ్యకి ఏం చెప్పాడు దేవుడు? నీవు ఇక నుంచి నీ పేరు జక్కయ్య కాదు, నీవు అబ్రహాము కుమారుడు అని జక్కయ్యతో మాట్లాడటం చూస్తాం. మరి మనం రక్షణ పొందిన నాటి నుండి దేవుని బిడ్డలమా కాదా? ఇప్పుడు మనం దేవుని బిడ్డలమైతే ఒకటి, దేవుని బిడ్డలం కాకపోతే ఇంకొకటి. మనం ఇక్కడ ఈ స్థలంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఆయన ఏర్పాటు చేసుకున్న, ఆయన పిలువబడిన జనాంగంలో ఉన్నాం, ఆ లెక్కలో ఉన్నాం. ఎందుకంటే ప్రసంగి గ్రంథకర్త చెప్తాడు, ఆయన చూడండి ప్రసంగి గ్రంథకర్త 4వ అధ్యాయంలో 2వ వచనం, కాబట్టి ఇంకా బ్రతుకుతున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వాడే అన్యులని, ఇకను పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయ పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉపయోగం కంటే మరి ధన్యులట. అయితే ఈ జనాంగంలో మనం ఉన్నాం కాబట్టి మనం బ్రతికున్నాం. ఆ డేస్లో కూడా మనం ఉన్నాం, అంటే పుట్టలేదు. యేషయా ఏం చెప్తున్నాడు? నా తల్లి నన్ను గర్భమున ధరింపక మునిపే నా దినములలో ఒకటైనను లెక్కింపబడక మునిపే నీవు నన్ను ఎరిగిన దేవుడు. మనం ఈరోజు ఉన్నాము అంటే మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాడా లేదా? ఎరిగి ఉన్నట్టే కదా, అందరూ ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటాం. కాబట్టి మనల్ని ఎరిగిన దేవుడు మనకు సిలువను అప్పచెప్పే స్థలంలో కూడా ఉన్నామని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇది పాపం, ఇది దేవుని చిత్తమైంది. తండ్రి చిత్తము కుమారుని అప్పగించడానికి తండ్రి చిత్తం. ఒకటి క్లియర్ అయింది, ఎవరు యేసుక్రీస్తుని అప్పగించారు, దానిలో మనం కూడా ఉన్నాం. ఇది క్లియర్. ఎందుకు యేసుక్రీస్తుని అప్పగించవలసి వచ్చింది? ఎందుకు? మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. 12వ అధ్యాయం. కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయం కఠినపరచెను. సో ఇక్కడ ఆ జన్మల హృదయములను దేవుడు కఠినపరిచాడు. ఇదే మాటని మత్తయి సువార్త 13:15లో కూడా దేవుడు ఖచ్చితమైన మాటలతో మన కొరకు రాయబడింది. ఎప్పుడు యేసుక్రీస్తుని అప్పగించారు? ఎప్పుడు? 33.5 సంవత్సరాలు యెరూషలేములోనే ఉన్నాడు యేసుక్రీస్తు. వారి మధ్యలోనే ఉన్నాడు, వారితోనే ఉన్నాడు, వారిలోనే ఉన్నాడు, వానిగానే ఉన్నాడు. యెరూషలేములో గెత్సేమనే తోటలో ఆయన్ని అప్పగించడం జరిగింది. ఇప్పుడు మనలో దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా, మనలో ఒప్పుకోవాల్సిందే కదా. మనలో దేవుడు ఉన్నాడు అంటే మనం కూడా ఆయన్ని అప్పగించే వాళ్ళు ఉన్నట్టే లెక్క. ఎలా యేసుక్రీస్తుని అప్పగించారు? ఇక్కడ మరి ఇంకా ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ అప్పగించారు అనే దగ్గర మనం వచ్చాం. 4వ అంశం, ఎక్కడ అప్పగించారు? మార్కు సువార్త 14వ అధ్యాయం 44వ వచనంలో ఇక్కడ ఇస్కరియోతు యూదాని మనం చూస్తాము. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. భద్రముగా కొనిపోండని వారికి గుర్తుగా ముందుగానే చెప్పాడు. అయితే మళ్ళా ఒక క్వశ్చన్, ముద్దు దేనికి సాదృశ్యం? ముద్దు పెట్టుకోవడం అంటే ఎందుకు పెట్టుకుంటాం? మనమైనా అప్పటి రోజైనా ఇప్పటి రోజు ముద్దు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? ముద్దు దేనికి సంకేతం? ప్రేమకు సంకేతంగా
దేవుని ప్రేమించలేదా? 3.5 సంవత్సరాలు ఆయనతో లేడా అంటే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు, ఆయనతోనే తిరిగాడు, ఆయనతో కూడా భోజనం చేసిన వ్యక్తుల్లో ఒకటిగా మనం యూదాను చూస్తాం అక్కడ. మరి అక్కడ ఎందుకు ముద్దని సాదృశ్యంగా చూపించాడు అని అంటే, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించిన వ్యక్తిగా మనం చూస్తాము. ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే, మనకు ప్రేమ ఎక్కువ ఉందనుకోండి, ఎవరైనా మన పిల్లల్ని చూస్తే ఎక్కువ మన ప్రేమ ఎక్కువ వ్యక్తపరచాలంటే అక్కడ ఇక్కడ గుర్తు పెట్టేసి ఎంత చక్కగా ఉంది, ఎంత అలా చేయకుండా ఉంది. చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళైనా మన తోటి వాళ్ళైనా చాలా కాలం తర్వాత చూస్తే ఆనందించడానికి, సంతోషించడానికి. కానీ ఇక్కడ దేవుని కంటే యూదా డబ్బుని ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఆయన మనసు ఎక్కడుంది? డబ్బు దగ్గర ఆగిపోయింది. అయితే ఎలా యేసుక్రీస్తుని అప్పగించాడనే దానికి ప్రేమను చూపిస్తూ ముద్దు పెట్టుకుంటూ రోమా సైన్యానికి ఇస్కరియోతు యూదా దేవుణ్ణి అప్పగించడం జరిగింది. మరి యేసుక్రీస్తుని అప్పగించడానికి గల కారణం ఉన్నాయండి. కారణాలు ఉన్నాయా? మీకు తెలిసిన కారణాలు, నాకు మీకు అయితే మనకందరికీ తెలిసిన కారణాలు, అక్కడ వాళ్ళకు కూడా తెలిసిన కారణాలు ఏమీ లేవు. అప్పగించడానికి కారణాలే లేవు. కేవలం ఆయనను సిలువ వేయాలి అనే ఒక రీజన్ తప్ప జనం దగ్గర కానీ, అంటే బహుజన సమూహము, పెద్దలు, శాస్త్రులు, ప్రధానులు, యూదా యాజకులు, అధిపతులు, రాణువారు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఏ కారణం కూడా వాళ్ళకి లేదు యేసుక్రీస్తుని అప్పచెప్పడానికి. అయితే ఒక ప్రధాని ఏం చేస్తా ఉన్నాడు? యేసుక్రీస్తుని అప్పచెప్పడానికి సాక్ష్యాలు వెతుకుతూ సాక్ష్యం లేదు. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 65, 68 వరకు చూస్తే, ప్రధాన యాజకుడు తన పైన ఉన్న వస్త్రాన్ని చింపుకొని వీడు దేవదూషణ చేశాడు, మనకి ఇక సాక్ష్యంతో పని లేదు కాబట్టి మనం యేసుక్రీస్తుని సిలువకి అప్పగించవచ్చు అని చెప్తా ఉంటారు. మత్తయి సువార్తకు వస్తే 15:5 ప్రకారం పిలాతు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు. చూద్దాం మార్కు సువార్త 15:5. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వల్ల నీకేది ప్రయోజనమగునో అది దేవాద్భుతమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. మరి ఏ ఉత్తరము చెప్పలేదు పిలాతు ఆశ్చర్యపడి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పిలాతు ఆయన్ని కొన్ని క్వశ్చన్లు అడిగించాడు. ఆ యేసుని బంధించిన తర్వాత పిలాతుకు అప్పచెప్పినప్పుడు, పిలాతు నువ్వు యూదుల రాజుయేనా అని ఆయనకు అడుగుదా నీవన్నట్టే అని చెప్తాడు. ఆయన మీద అనేక నేరములు పిలాతు అక్కడున్న ప్రజలు మోపి, నీవేం ఉత్తరం చెప్పవా, ఏం సమాధానం చెప్పవా అని ఆయన అడుగుతూ, ఆయన యేసుక్రీస్తు ఏ సమాధానం చెప్పబోయేటప్పటికీ పిలాతుకి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇన్ని నేరాలు జనాలు మోపుతున్నారు కదా, ఇంత పరిస్థితి, కఠోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ఈయన, మరి ఈయన సమాధానం చెప్పట్లేదు అని ఒక విధంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే, యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు చూస్తే, అందుకు పిలాతు నీవు రాజువా ఆయన అడుగుతా, యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును వచ్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చేది. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునని. అందుకు పిలాతు సత్యమేమిటో ఆయనను వ్యంగ్యంగా చెప్పయ్యా, నువ్వు చెప్పే సత్యం ఏంటి? అక్కడేమో ఆశ్చర్యపోతా ఉన్నాడు, ఇది ఏ సమాధానం చెప్పబోతుంది. అదే మరి వాక్యము మళ్ళా యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు. ఏం చెప్తావు నువ్వు చెప్పే సత్యం ఏంటి?
అని వ్యంగ్యంగా మాట్లాడటం చూస్తూ ఉంటాం. మరి లూకాసు వార్త 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసును ఏమి చేయదుమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటాడు. ఇక్కడ వారందరినీ చుట్టూ చూచి నీ చేయి చాపమని వాడితో చెప్పాను. వాడిలాగా చేయగానే వాడి చెయ్యి బాగుపడదు. అక్కడ ఒక విషయం, జనవంతులు జన సమూహం అక్కడ కూడి ఉన్నప్పుడు అక్కడ ఇంకా కారు ఏం దొరకల, సాక్ష్యం దొరకల. ఆ సాక్ష్యం దొరక్క జనులు కూడా వెర్రెక్కిపోయారంట. ఇది వాక్యమే చెప్తున్నప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయగమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటాము, ఆ దినాల్లో కూడా అలాగే సిలువ చెంత చేయడానికి ఇంకా ఎంత సమయం ఉంది? యేసయ్య సిలువ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం సమయమే. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం. ఆయన గెత్సెమనే తోటలో అప్పగింపబడి సిలువ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఇంత దూరమే ఉన్నాం మనం. దీని తర్వాత ఈ పిలాతు, కయప్ప, ప్రధాన యాజకుల తర్వాత ఎక్కడ జరుగుతుంది ఈ సిచ్యుయేషన్ అంటే పిలాతు ఇంటి ముందర ప్రాంగణంలో జరుగుతుంది. మనం చదివినట్లయితే మనకి యోహాను సువార్తలో కనిపిస్తుంది. ఆయన ఇంటి ముందు పేతురు ఇంటి ముంగిట నిలవబడి ఉండను, అంటే ద్వారం దగ్గర కొన్ని బైబిల్లో ఉంది, ఇంటి ముంగిట అని కొన్ని బైబిల్లో. ఇదంతా కూడా అక్కడ జరగడం మనం చూస్తాము. జనం కూడా వెతికిపోయారు, ఏం చేయాలో తెలియదు. అయితే ఇప్పుడు మన వాక్య భాగంలోకి వస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం. ముండ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదురుగా మోకాడుని రాజా నీకు శుభమని ఆయనను ప్రశంసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ నెల తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టి ఆయనను అపహసించి తర్వాత ఆయనను సిలువకు అప్పగించి. ఇది వాక్యం. మరి అయితే ఇక్కడ ముండ్ల కిరీటము అల్లరు. ముండ్ల కిరీటాన్ని అల్లి ఆయన తలకు పెట్టినట్టుగా మనం మత్తయి సువార్తలో చూస్తాం. ఈ ముండ్ల కిరీటం అంట అవమానానికి, బాధకి, ఎగతాళి చేయడానికి, శరీరాన్ని బాధపరచడానికి, గాయపరచడానికి రోమా సైనికులు తయారు చేసిన ఒక వస్తువు. యేసు క్రీస్తుకు మాత్రమే ఈ ముండ్ల కిరీటాన్ని పెట్టడం జరిగింది. ఇది మనం చూస్తే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరికి ఎప్పుడు ఎక్కడా కూడా ముండ్ల కిరీటాన్ని పెట్టడం జరగలేదు. కేవలం యేసు క్రీస్తు నేను దేవుని కుమారుడను అని బోధ చేసినందుకు అక్కడున్న జనులు మరి తండ్రి కుమారుడికి అప్పగింపబడిన బాధ్యతను నెరవేర్చే క్రమంలో మరి ఆయన చేసిన బోధ వారితో ఉన్న వారిని ఎన్నో స్వస్థత కార్యాలు దేవుడు అక్కడ చేశాడు. వారి మధ్యలో ఎన్నో వాక్యాలని, మంచి మాటలను బోధించాడు. సరైన మార్గంలోకి నడిపించడానికి ఆయన బోధలే కారణం. ఆయన చూసిన వారు, ఆయన గూళ్ళని ముట్టుకున్న వారు కూడా స్వస్థపడిన సంఘటనలు మనం చూస్తాం. అలాంటి యేసు ప్రభువుకి రోమా సైనికులు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనకి బాధ కలిగించాలి, ఆయన్ని ఎగతాళి చేయాలి, ఆయన్ని అవమానపరచాలి. అసూయతోటి, కుట్రలతోటి సాక్ష్యాన్ని సృష్టించి లేని సాక్ష్యాన్ని పుట్టించి కూడా వాళ్ళు ముండ్ల కిరీటాన్ని అయితే పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఒక వస్తువు మనకు కనిపిస్తుంది. ఆయన తలకు ఒక రెల్లు, ఆయన తలకు ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతను ఉంచి ఆయన ఎదుట మోకాడుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించింది. అయితే నేను ఈ వాక్యాన్ని చదివేటప్పుడు నేను అంటే చాలాసార్లు చదువుతాం, చాలా ఎక్కువ సార్లు మనం ఈ వాక్యం అంటే మనం
చేసినప్పుడు రెల్లు గురించిన అసలు కీలకమైన అసలు రెల్లు అంటే ఏంటి అనేది నాకు తెలిసింది. చాలా బాగా అనిపించింది. అసలు రెల్లు అంటే ఏంటి? రెల్లు అనేది మా చిన్నప్పుడు మాకు ఊర్లలో పూరిళ్ళు, ఇప్పుడు కూడా కొంచెం పూరిళ్ళు. ఇంకా ఈ రెల్లు గడ్డి బలహీనతకు, అస్థిరతకు, విరిగిపోయే మనస్తత్వానికి గుర్తుగా ఆనాటి కాలంలో చూసే ఉండేవాళ్ళు. అయితే దీని విషయం ఏంటంటే, ఇది గడ్డి అంటే కింద ఆ చిత్తడి నేల, ఆ నేల నీరు ఎక్కడైతే నిలబడిపోతుంది, కంప్లీట్గా నీరున్న ప్రదేశం కాదు, అలానే డ్రైగా ఉండే ప్రదేశం కాదు. ఎక్కడైతే చిత్తగా బురదగా పంటలు పండకుండా, పంటలు లేకుండా, పంట అయిపోయిన తర్వాత ఆ తడి పొడి నేలలో ఉన్నప్పుడు పెరిగే విచిత్రమైన గడ్డి, పశువులకు పనికిరాదు. ఇప్పుడు అంటే మనకు తెలిసిన తర్వాత ఇల్లు కప్పుతున్నారని నాకు తెలుసు, కానీ మా అమ్మ చెప్పబట్టి, అమ్మ ఏంటి అంటే జమ్ముగడ్డి, రెల్లుగడ్డి అనేవాళ్ళు. రెల్లుని చూసుంటారు వాళ్ళు పెద్దవాళ్ళు, మన పెద్దవాళ్ళు, మనం చూసుంటామేమో, కానీ మన దగ్గర కూడా పెరిగే గడ్డి. కాకపోతే ఆ రోజుల్లో అక్కడ ఆ రెల్లుగడ్డి ఎలా పెరుగుతుంది అంటే, ఖచ్చితంగా మన బైబిల్ ప్రకారం చూస్తే 10 అడుగులు పెరిగే ఒక కర్ర, అంటే కిందంతా ఒక గడ్డి ఇట్లా పరుచుకొని ఆ గడ్డిలో నుంచి ఒక కర్ర పైకి లేచి ఆ చివరన దానికి గింజలు రావడానికి, ఆ గింజ ఎంత ఉంటుందంటే చిన్నగా సన్నగా, ఇప్పుడు మీకు చెప్పాలంటే మన కుంచు చీపురు, మరి మేమైతే కుంచు చీపురు అంటాము, మరి ఇక్కడ మెత్తని చీపురు అంటారు, ఇంకోటి సాపురం అంటే పెద్దది. అయితే ఇప్పుడు దాన్ని నేను చూశాను. మనం కొత్తది తీసుకొని వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, దానికి ఆ పొట్టంతా ఉంటుంది, కింద కర్ర ఉంటుంది, ఆ కుంచు చీపురికి దాని గింజ దానికి అనుకుని ఉంటుంది. మనం కవర్లో నుంచి తీసిన వెంటనే బయటికి తీసుకెళ్ళి దులుపుతాం. ఎందుకు? ఇంట్లో అంతా దులిపితే అది స్ప్రెడ్ అయిపోతుంది, చాలా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ అది మనకి అంటుకున్నా, మన బట్టలకు అంటున్నా, శరీరానికి అంటుకున్నా పోదు. దులిపినా కానీ పోని తత్వం కలిగిన గడ్డి. అది ఎలా ఉంటుందంటే, మన శరీరం మీద అంటుకుంది అనుకోండి, అది తీసేసేంత వరకు కూడా మన ప్రాణం, మన మనసు, మన చేతులు అక్కడే ఉంటాయి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారికి రెల్లు గడ్డిని తల మీద కొట్టినట్టు మనం చూస్తాం. తల మీద ఎందుకు కొట్టారు అని అంటే, దాని ఆ విత్తనం ఏదైతే ఉందో దాన్ని అట్లా కొట్టినప్పుడు ఆ విత్తనం అంతా జారి యేసయ్య శరీరం మీద, అంటే అప్పటికి యేసయ్యని కొడుతున్నారు, తిడుతూ ఉన్నారు, దున్నబడింది శరీరము, తడిగా ఉంది, అక్కడక్కడ పొడి శరీరం ఉంది. ఆ శరీరం మీద ఆ గింజ పడి ఎంత బాధ సలుపుతూ ఉంటుందంటే, మనకు మామూలు శరీరం మీద పడితేనే నిలుపుకున్నంత వరకు మనం కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళందరికీ తెలిసిన విషయమే ఈ చీపురు విషయము. చూడండి, అది మనం కూర్చున్నా కానీ పోదు. మన ఇంట్లో మనం గుడితే మళ్ళా దాన్ని ఉప్ప చేయాలి, మళ్ళా దాన్ని బయట అట్లా పడేస్తే మొక్కలు వచ్చేస్తాయి. అయితే ఇలాంటి స్థితిలో యేసయ్య తల మీద దాన్ని కొట్టినప్పుడు దాని విత్తనాలన్నీ జారి ఆయన శరీరాన్ని ఆక్రమిస్తే, ఆ శరీరం మీద నుంచి దులుపుకోవడానికి ఆయన చేతులు కట్టివేయబడి, దులిపేవారు లేరు, ఆయన్ని వైపు చూసేవారు లేరు. అందరూ భూమి వేసేవాళ్ళే, అందరూ స్వజనమే, అందరూ ఆయన ఎరిగిన వాళ్ళే. అయితే ఎవ్వరు కూడా ఆయనకి సహాయం చేసేవాళ్ళుగా లేరు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో యేసు ప్రభుని మరి ఆ రెల్లు గడ్డి, అయితే ఆ కర్రని కూడా ఆయనకి పట్టుకోవడానికి ఇచ్చినట్టు మనం బైబిల్ వాక్యంలో చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న బాధాకరమైన పరిస్థితి మనం తలుచుకుంటే ఒక్కొక్కసారి మన హృదయం, మనమంతా హృదయం దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా ఇలాంటి పరిస్థితిని ఎన్నుకున్నామని చదివినప్పుడు సింపుల్గానే తీసుకున్నాను. రెల్లు గడ్డిని అపహాసిస్తాం అంటే మామూలుగానే ఉంది కదా, అపహాస్యం చేస్తున్నాను, వ్యక్తాలు చేస్తున్నాను, ఇదే కదా సబ్జెక్ట్ అనుకున్నాను. కానీ ఎక్కడైతే నేను ఆ రెల్లు గడ్డి దగ్గర ఆగిపోయానో, ఆ రెల్లు గడ్డి నుంచి 2 రోజులు నేను ఆ రెల్లు గడ్డి నుండి ఏమి నేర్చుకోవాలి మనం? ఎందుకు ప్రజలు ఇంత క్రూరంగా తయారయ్యారు? అంత క్రూరం కదా, ఆయన్ని కొట్టినప్పుడు అది ఆయన మీద పడి, ఇంకా ఆయన్ని అట్లాంటి స్థితిలో కూడా శాస్త్రులు, పరిసయ్యులు, మరి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అని ఆశ్చర్యపడుతూ, అపహాస్యం చేస్తూ
కొద్ది దినాలు కొద్ది దినాల్లో ఆయన్ని కొద్ది క్షణాల్లో సిలువకి అప్పచెప్తుంటారు. అయితే మన దేవుడు ఈరోజు ఎలా ఉండమన్నాడు అంటే, కీర్తనలు మనం ఈ అపహాస్యము అంటే ఎందుకు ఏమిటి అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా హేళన చేసే వాళ్ళే. ప్రతి వాడు కూడా అక్కడ ఉన్న ప్రజలు, ఆయనతో ఉన్న ప్రజలు హేళన చేస్తూనే ఉన్నారు. దేవుడు ఈ హేళన మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే, కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం ఆలోచన చెప్తున్నాడు. బాబుల మార్గమున బాబుల మార్గంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా కీర్తనలు 40:12 ప్రకారం మనం చదువుతున్నాం, ఆయన 12 బాధింపబడి వారి పక్షమున యెహోవా రాజ్యం ఆడుతాను. మనం బాధింపబడితే కూడా ఆయన సహించలేదు. ఆయన బాధింపబడితే మనం సహిస్తున్నాము, చూస్తున్నాము. మనం ఏం చేయలేకుండా సెలవు దగ్గర నిలబడ్డాము, ఏడుస్తున్నాం, కానీ ఏమీ సహాయం చేయలేని వారు, మాట్లాడలేని వారు, మరి అందరికీ సమాధానం చెప్పలేని వారు, అక్కడ ఉన్నవారు కూడా అదే పరిస్థితి. అయితే దేవుడు మన కొరకు ఏం చేస్తానంటున్నాడు? బాధింపబడి వారిని వారి పక్షంగా నేను వ్యాజ్యం ఆడతానంటున్నాడు. అలాగే సామెతలు 24:9 ప్రకారం, సామెతలు 24:9 మూర్ఖుని యోచన పాపము, అపహాస్యములు నరులకు హేయు. ఈ విధంగా మనం అపహాస్యం కూర్చున్న చోట కూర్చోకూడదు. హేయుగా అంటే వాళ్ళు కూర్చున్న స్థలానికి మనం ఉండకూడదు. దేవునికి వాళ్ళు హేయు. మనం అపహాస్యం చేసే వాళ్ళ లిస్టులో ఉంటే మనం దేవునికి హేయంగా కనిపిస్తాము. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి నేను 2 ఉపమానాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 1-15 వచనాలు చూసినట్లయితే అక్కడ సౌలు, దావీదు, మీకాలు కనిపిస్తూ ఉంటారు. యెహోవా మందసము అక్కడి నుంచి ఒబేదెదోము ఇంటి దగ్గర నుంచి, అంతకు ముందు అబీనాదాబు దగ్గర ఉంటుంది. అబీనాదాబు దగ్గర నుండి దావీదు రాజుగా 30 ఏళ్ళకి అభిషేకం పొందిన తర్వాత రాజుగా అభిషేకం తీసుకొని 30,000 మంది శూరులను తయారు చేసుకొని అబీనాదాబు దగ్గర నుండి యెహోవా మందసాన్ని దావీదు పురానికి తీసుకురావాలని ఆలోచన చేసి, ఆ ఆలోచన ప్రకారం వెళ్ళి అబీనాదాబు దగ్గర నుంచి అక్కడ దానికి కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకొని, సామాగ్రి అంటే వాయిద్యాలు రెడీ చేసుకుంటారు, శూరులను రెడీ చేసుకుంటారు, మందసానికి తీసుకురావాల్సిన ఈ దావీదుపురంలో మందసం పెట్టాల్సిన ప్లేస్ నిర్ణయించుకుంటారు, మందసానికి కావాల్సిన స్థలము కట్టడానికి గుడారాన్ని అంతా సిద్ధం చేసుకొని వెళ్ళి తీసుకొచ్చే క్రమంలో అబీనాదాబు కుమారులు ఇద్దరు అక్కడ చనిపోతారు. 2 కుమారులు ఉంటారు. ఆ బండిని మోస్తూ వాళ్ళు ముందుకు వస్తూ చనిపోతారు. అక్కడ చనిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసి దావీదు ఆలోచన చేస్తాడు, ఎలా జరిగింది అని ఆలోచించుకొని మరి ఆయన ఏమనుకున్నాడో తెలియదు, కానీ అక్కడ ఒబేదెదోములో మందసాన్ని పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఆయన ఆలోచన ఏంటి? మందసాన్ని ఇక్కడికి తీసుకురావాలి, ఆయన రాజుగా అభిషేకించి ఇశ్రాయేలు ఆయన కొరకు కట్టిన స్థలంలో అంటే పురంలో, దావీదుపురంలో పెట్టాలని ఆలోచన. అక్కడి నుంచి మరి ఒబేదెదోము ఆశీర్వదింపబడుతున్నాడు. 3 నెలల టైం ఒబేదెదోము ఆశీర్వదింపబడుతున్నాడు విని మరలా మందసాన్ని తీసుకురావడానికి సిద్ధపడి వెళ్ళి తంబురతోనూ నాట్యాలు చేస్తూ తీసుకొస్తున్న క్రమంలో ఆయన భార్య సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుంచి ఆయన చూసి, హీన స్థితి గల ఒక వ్యక్తునిగా నాట్యం ఆడుతున్నావు, ఇది నీకు తగునా? రాజు కదా, నువ్వు రాజులో లాగా ప్రవర్తిస్తున్నావా అని ఆయన ఎలా మాట్లాడుతుందంటే, ఎక్కడ మాట్లాడుతుందంటే, దావీదు యెహోవా మందసాన్ని తీసుకొని వచ్చి దావీదుపురంలో పెట్టి 30,000 మంది శూరులు వాళ్ళ భార్యలు అక్కడ ఎవరైతే ఇశ్రాయేలు జనాంగం కూడుకొని ఉన్నారో వారందరూ కూడా వాళ్ళందరినీ దావీదు ఆశీర్వదించి వాళ్ళకి రొట్టెలు ఇచ్చి పంపించిన తర్వాత ఈయన తన గృహానికి బయలుదేరి గృహాన్ని ఆశీర్వదించాలని బయలుదేరి వస్తున్నట్టు మనం అక్కడ చూస్తాం. ఆ బయలుదేరి వచ్చే క్రమంలో మీకాలు ఈయన్ని చెలికత్తలతో అంటే పనికత్తలతో పాటు వచ్చి గుమ్మం దగ్గర, మరి రాజుగారు వస్తున్నారు కదా, గుమ్మం దగ్గర ఆయన ఇష్టపడడానికి వచ్చి, అసలు నువ్వు వ్యక్తుడివి, నువ్వు ఎలాంటి వాడివి, ఇట్లా నాట్యం చేస్తా ఉన్నావు, హీనుల మధ్యలో నువ్వు నిలబడి ఉన్నావు అని మాట్లాడినప్పుడు దావీదు కోపం వస్తుంది. ఆ కోపము ఎలా అంటే, మరి నేను నిన్ను నీ
పిల్లలు కనకుండా మరణ పర్యంతం మనం ఆరాధ్యాన్ని చూసినట్లయితే మరణ పర్యంతం మీకాలు పిల్లలు కనలేదట. ఈ రోజుల్లో అయితే పిల్లలు కనుక్కోవడం పెద్ద విషయం కాదు. 1 hour మరణం అంటున్నారు. ప్రపంచం అంతా అట్లానే ఉంది. కానీ ఆ రోజుల్లో అలా కాదు. ఒకరికి భార్యగా వెళ్ళిన తర్వాత తప్పకుండా పిల్లలు కనాలి. మరి అందుకే కదా దేవుడు శారమని 100 సంవత్సరాలైనా కానీ గొడ్రాలనే మాట తీసివేయడానికి ఆమెని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. ఇంకో సంఘటనకు వస్తే రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనంలో మరి అక్కడ ఇద్దరు ప్రవక్తను చూస్తాము. ఏలియా, ఎలీషా గారిని. ఏలియా గారు ఎత్తబడిన తర్వాత ఎలీషాకి 200 ఆత్మ వస్తుంది. ఆయన మరి తిరిగి బయలుదేరి వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాడు. బేతలకు వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళ గోడవాడ వెళ్ళిపో అని మనం ప్రవక్తని అపహాసం చేస్తారు. చేసినప్పుడు ఆయన వాళ్ళని శపించడం జరుగుతుంది. ఎలా అంటే ఆయన శపించగానే అడవి ఎట్లా అంటారు కదా, అడవి దున్నపోతులు అక్కడ రెండు ఆడ ఎలుకబంట్లు వచ్చి 40 మంది పిల్లల్ని చీల్చివేసినట్టు చూస్తాం. ఒక వ్యక్తికి కోపం వస్తే, ఈ సిచ్యుయేషన్స్ ఉంటే మరి దేవునికి కోపం వస్తే మనం ఏ పరిస్థితిని ఎదుర్కొంటాం. కానీ మన యేసయ్య అలాంటి వాడు కాదు. తను సిలువలో అప్పగింపబడి మాట్లాడిన ఒక మొదటి మాట, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. మరి అలాంటి జన సమూహం మధ్య నుండి ఆయన సిలువకు అప్పగింపబడి అక్కడ ఉన్న ప్రతి వారికి వర్తిస్తుంది. ఈరోజు మనం చర్చిలో ఉన్న మనకు కూడా అదే వర్తిస్తుంది. మనం ఇంతకుముందు పాపం చేయలేదా, మనం అపహాసం చేయలేదా, దేవుణ్ణి దూషించలేదా, మనం చర్చిలో కూర్చొని ఉంటాం. ఒక్కొక్కసారి వాక్యం చెప్తూ ఉంటే మన అపవాది మనలో కూలిపోతాడు. ఎందుకు ఇక్కడ లేడు అపవాది, ఉన్నాడు యేసుక్రీస్తు. మరి అందుకే కదా ఏ గ్రంథంలో ఏమితో మరి దేవుడు అపవాదితో మాట్లాడుతుంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే అక్కడ తిరుగుతూ కాలక్షేపానికి ఇక్కడికి వచ్చానని అపవాది చెప్తాడు. ప్రతి చోట ఉన్నాడు. మన మనసులో అపవాదికి చోటు ఇవ్వకుండా మనం యేసుక్రీస్తుని మనం విలువ పెట్టి కొనబడిన ఆయన బిడ్డలను ఎరిగి మనం ఎవరిని కూడా యేసుక్రీస్తుని మన తండ్రి రక్షకుడు కాబట్టి మనం మాట్లాడి మనం అనుకోకూడదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు మరి ఎదుటి వారిని అపహసిస్తూ ఉంటుంటాడా? ఎదుటి వారిని ఎవరిని కూడా అపహాస్యంగా వాళ్ళు వచ్చుకునే విధంగా మనం మాట్లాడకూడదు అనేది ఈరోజు మనకి దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే పేతురు రాసిన గ్రంథంలో మనకి చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ప్రియులారా సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరంలో ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యతను ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడు నన్ను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారుమనస్సు పొందవాలని కోరుకుంటూ మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వలె వచ్చింది. ఇంతకు ముందు ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు, కానీ ఇప్పుడు సిలువకి అప్పగింపబడాడు. మనల్ని సిలువకి అప్పగించే రోజులు వస్తాయి. ఎందుకంటే ఆ తర్వాత ఆయన శిష్యులు సిలువకు అప్పగించి చనిపోయిన వారు ఉన్నారు, తర్వాత సిలువ వేయబడిన వారు ఉన్నారు, ఆయనతో పాటు సిలువ వేయబడిన వారు ఉన్నారు. ఇంతటి జాలి కృపా దయగల దేవుడిని మనం అపహాస్యం చేస్తే మనకి మనము అపహాస్యం చేస్తున్నట్టే. ఎందుకు మనకి మనం అంటే మనలో దేవుడు ఉన్నారు. ఒకరోజు మన భాష నీలో ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనం ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన చేసుకున్న వారిగా, ఆయన పేరు పెట్టి పిలుచుకున్న ప్రజలుగా మనం ప్రవర్తించాలని ఈ అంశం ద్వారా నాతోనూ మీతోనూ దేవుడు మాట్లాడాలని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ వాక్యము మరి దేవుని మన ఇంటిలో దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే ఇది నా టైం, మీ టైం కోసం నేను హెల్ప్ పర్సన్ కాబట్టి చిన్న విషయాన్ని మీతో ఒక 5 నిమిషాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ మధ్య జరిగిన కొన్ని సిచ్యుయేషన్స్ని బట్టి నేను కొంచెం ఒక హెల్త్ ఎడ్యుకేషన్ అంటే చిన్నగా కొంత తెలియచేస్తే, అనుభవంలో ఉంటే, కారణాలు చెప్పగలిగితే, ఆ కారణానికి మనసులో పెడితే దాని ప్రకారంగా ఉంటారు, అంటే వింటారు, చెప్పిన మాటని మనం పాటిస్తాం